ఇష్టకామ్యార్థఫలేత్యర్థం భువనేశ్వరి పీఠం అందరూ చెప్పండి. మమ కుమార్యాః మమ కుమారస్య క్షిప్రమేవ వివాహసిద్ధ్యర్థం అథర్వవేద అంతర్గత ఆశుపత విధానేన కార్యాంగామ అభివేదన సూక్త హవాక్యం కర్మ కరిష్యే మనోహరముగా నిర్వహించుచున్నటువంటి యొక్క కన్యాపాశుపత హోమం లక్ష్మీ గణపతి సుదర్శన హోమ కార్యక్రమం అత్యంత వైభవంగా శ్రద్ధాభక్తులతోటి వేదమంత్రాలను అనుసరించి ఎంతో గొప్ప విశేషంగా శ్రీ పురుక్షు తనః ప్రియాయే హరియస్తముడయేంద్రమానో రేషో మాపరాధాః కేన స్వపత్నాపతే భవంతింద్రాగ్నిభ్యామో బాధామహేతాన్ అసవో రుద్రాదిత్యా ఉపరిస్పృశం మోగ్రం చేత్పారపధిరాజమక్రన్ బయట భువనేశ్వరి పీఠము చిదానంద ఆశ్రమం అని ఇది 1952లో చిదానంద సరస్వతి స్వామీజీ అని వారు స్థాపించారు. ఆయన సమాధి ఈ పక్కన ఉంది, లోపల విగ్రహం ఉంటుంది, చూసుంటారు. ఆయన హిమాలయాల్లో ఋషికేశ్లో తపస్సు చేసుకుంటుంటే ఇక్కడ గన్నవరంకి సంబంధించిన గ్రామస్తులు కొంతమంది వెళ్ళి ఆయన ఇక్కడ ఆశ్రమం స్థాపన చేయాలి అని పిలిచారు. అయితే ఆ పిలవడానికి ముందు ఇంకొక సంఘటన జరిగింది. ఇక్కడ ఈ గన్నవరం అప్పుడు 1950 ప్రాంతంలో ఎవరైతే తహసీల్దార్గా ఉన్నారో వారు ఈ ట్రంక్ రోడ్ మీద వెళ్తుంటే వారి ధర్మపత్నితో ఆ మెయిన్ రోడ్ మీద ఆవిడకి ఒక తాదాత్మ్యం వచ్చి ఏదో జరుగుతుంది. అక్కడ వాహనం ఆగిపోతే ఆ రోడ్ నుంచి నడుచుకుంటూ ఈ తుప్పల్లోంచి లోపలికి వస్తే ఈ వెనకాల మనం అయితే శివాలయం చూస్తున్నామో అక్కడ దాదాపు 10 అడుగుల వెడల్పుతో ఒక పెద్ద గుమ్మడి పాదు ఉంది. అది నాగేంద్రుడి ఆకారంలో ఉంది. పడగ విప్పి పెద్ద పాదు, గుమ్మడి పాదు, నాగపుట్ట అలా ఉంది. దాన్ని చూసి ఆవిడ అక్కడ తాదాత్మ్యంతో భజన చేయడం, ఆ తర్వాత ఇక్కడ అనేక కార్యక్రమాలు దాని మీద ఒకదాని తర్వాత ఒకటి. బ్రహ్మాణ పునరింధతాం పునర్బ్రహ్మాణ పునర్బ్రహ్మాణో బ్రహ్మాణ పునః వచనేథ బ్రహ్మాణ పునర్బ్రహ్మాణో వచనేథ బ్రహ్మాణో వచనేథ బ్రహ్మాణో వచనేథ యజ్ఞైర్వచనేథ బ్రహ్మాణో వచనేథ యజ్ఞైర్వచనే. అయం ముహూర్తస్ముహూర్తోస్తు తత్సమయే సూర్యాదీనాం సూర్యతా ఫలసిద్ధిరస్తు. ఈ పీఠం గురించి ట్రస్టీ గారు ఒక విషయం. సభకు నమస్కారం. నా పేరు పులిగడ్డ రాఘవేంద్ర. ఈ చిదానంద ఆశ్రమం భువనేశ్వరి పీఠంలో ధర్మకర్తగా వ్యవహరిస్తున్నాను. మీరందరూ ఇవాళ ఇక్కడ ఒక మీ జీవితంలో ఒక మంచి ఘట్టంలో ఇక్కడ పాల్పంచుకుని ఈ కార్యక్రమం నిర్వహణ చేస్తున్న అందరికీ అభినందనలు. ఆశ్రమం ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. అయితే మీరందరూ ఇక్కడ మంత్రశక్తితో ఒక కార్యం చేసి కార్యసాధన వైపు వెళ్తున్నారు. దాంట్లో ముందుగా ఇందా చెప్పారు ఇక్కడ కేవలం మంత్రశక్తి
न्दरिष्टं पुरन्दराय वृषभाय दृष्टवे अषाढाय समानाय मिडिले इन्द्राय ज्येष्ठामधुमर्दुहान उरुं गृणोतु यजमानाय लोकको स्वाहा మూలా నక్షత్రం ప్రార్థన చేసుకోండి. మూలం ప్రజాం వీరవదీం విధేయ పరాజయ అగ్నిమదనం అనే కార్యక్రమం జరుగుతుంది. మదించినట్టు అగ్నిహోత్రంతో ప్రధాన హోమం ప్రారంభమవుతుంది. ఇది చాలా గొప్ప విశేషము. బ్రహ్మశ్రీ మదించినట్టు అగ్నిహోత్రంతో ప్రధాన హోమం ప్రారంభిస్తారు. అగ్నిహోత్రులు రాగానే స్వామివారిని అందరికీ కూడా చూపిస్తారు. అందరూ కళ్ళ దగ్గర నమస్కారం చేసుకోవాలి.